హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి నల్గొండకి అయితే రైడ్ వేయాలనుకుంటున్నాను అనమాట. ఇట్స్ లైక్ ఏ బ్రేక్ఫాస్ట్ రాడ్ అనుకోండి. సో రైడ్ అయితే వేయాలనుకుంటున్నాను. సో అక్కడ ప్లేసెస్, అక్కడ ఏమేమి చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ ఎవరైతే మోటో బ్లాగర్స్ కానీ ఎవరైతే వీకెండ్స్ చిల్ అవుదాం అనుకుంటారో వాళ్ళకైతే మంచిగా, అంటే హైదరాబాద్ నియర్, అంటే జస్ట్ మీకు వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ నుంచి 120 ఉంటుంది, అంటే మీరున్న డిస్టెన్స్ని బట్టి. మీరు వీకెండ్స్లో అయితే మీరు చాలా చిల్ అవ్వడానికి అయితే మంచి ప్లేస్ అనమాట. మీరు ఎప్పుడైనా రావాలనుకున్నా కూడా లైక్ చాలా ఈజీగా రావచ్చు, ఎందుకంటే పక్కనే కాబట్టి. అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, లైక్ చూడాల్సినవి, అక్కడ వ్యూ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు ఏంటంటే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా గైస్, బయలుదేరదాం. ప్రజెంట్ అయితే మనం అమీర్పేట్లో ఉన్నాము, ఎస్ఆర్ నగర్. ఓకే, అది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు నైట్ టైం వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే టైం ఇప్పుడు 10 అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మనం అక్కడ రీచ్ అవ్వడానికి అయితే ఒక 2 hours 3 hours పట్టవచ్చు నాకు తెలిసి, మ్యాక్స్ 2 hours పడుతుంది. నాకు తెలిసి 2 hours పట్టవచ్చు, దగ్గర 3 hours పడుతుంది ఏమో నాకు తెలిసి అక్కడ రీచ్ అవ్వడానికి. సో చూడాలి మనం, అంటే దాన్ని మనం పోయే స్పీడ్ బట్టి ఉంటుంది అనుకుంటుంది. సో నా తెలిసి అందాజ అయితే 2.5. గాయస్, చైన్ ప్యాక్ లూజ్ అయిపోయింది, తెలుస్తుంది నాకు ఆ ఫీల్. బండి జంప్ అవుతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ట్రాఫిక్ ఏరియా. సో అరే రాంగ్ రూట్కి వచ్చా, ఛీ అమ్మ జీవితం. బండి జంప్ అవుతుంది ముందరికి, మేబీ మ్యాక్స్ చైన్ ప్యాక్ లూజ్ అవ్వచ్చు. అయ్యో రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నానే, కొడతారా? డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఏంటి అంటే గ్లౌజెస్ ఎందుకు వచ్చిన మధ్యలో. గైస్, నాకు యాక్చువల్ లగేజ్ ఉంది చాలా, మెయిన్ అదే ప్రాబ్లం ఉంది. లగేజ్ ఏం మాట్లాడాలని అర్థమవుతలేదు రా బాయ్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. పెట్రోల్ లేదు అసలు, అంటే లైక్ ఉంది బట్ మనకి 100 కిలోమీటర్స్ వస్తుంది. ఏంటి సార్ అది? సో 100 రేంజ్ 100 వస్తుంది. సో కాకపోతే మనకి సరిపోదు కాబట్టి కొంచెం కొట్టించాల్సి ఉంటుంది పెట్రోల్. సో దారిలో ఎక్కడైనా మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తే ఆపే పెట్రోల్ చెప్పాను కదా. యాక్చువల్గా నల్గొండ రైడ్ అని చెప్పి నేను చాలా వీడియోస్ చూసిన, అంటే లైక్ యూట్యూబ్లో చాలామంది బ్రేక్ఫాస్ట్ రైడ్ అది అని చెప్పి ఎక్కడికెక్కడికో అటు సైడ్, అంటే మన వరంగల్ లేకపోతే సిద్దిపేట అటు సైడ్ వెళ్తారు. కానీ నల్గొండ రైడ్ అయితే మరి ఎవరైతే నాకు అసలు కనిపించలేదు, మరి అంటే ఎక్కువ కనిపించలేదు అసలుకి. మరి చాలా వరకు అయితే రైడ్స్ అయితే ఎవరు నల్గొండకి వేయట్లేరు. సో నల్గొండకి కూడా చాలా పక్కన దగ్గరనే ఉంది మనకి, జస్ట్ 100 కిలోమీటర్స్. ఎల్బీ నగర్ నుంచి 100 ఎల్బీ నగర్ నుంచి 100 కాదు 90 వస్తుంది ఎల్బీ నగర్ నుంచి. సో చాలా దగ్గర మనకి. మనం అట్లా మళ్ళీ మనకి రూట్ కూడా ఓన్లీ స్ట్రైట్ రూట్ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి. సో మీరు మంచిగా రైడ్ వేసుకుంటే, లైక్ మీకు మార్నింగ్ రైడ్ వేస్తే చాలా మీకు అక్కడ చాలా విజువల్స్ ఉంటాయి. లైక్ మీకు ఎట్లా అంటే చాలా చూడాల్సినంత వాల్యుబుల్ ప్లేసెస్ ఏమున్నాయి అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. సో గైస్, మీరు కనుక ఈ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి అండ్ చూడండి. లైక్ మీకు నచ్చితే, నాకైతే నచ్చుతాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేస్తలేరు. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం హోప్ఫుల్, లైక్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంచెం లైక్స్ అయితే చేయండి యార్. ఓకే, సో గైస్, నేను ప్రజెంట్ వచ్చేసి ఇది ఏం ఏరియా రా? ముందర పోతా కనిపిస్తుంది. ఓకే, సరే ప్రజెంట్ వచ్చేసి బేగంపేట మెట్రో దాటాను. సో
ఇప్పుడు ముందర ఎక్కడ పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్ ఉంది ముందులో. అమ్మా ఏంది ఇది పెద్ద బస్సు లోపలికి ఇరికిచ్చారు. గైస్ డెఫినెట్లీ నో ఛాన్స్. నాది చైన్ ప్యాక్ లూజ్ అయిపోయింది, బండి జంప్ అవుతుంది ముందరికి. నాకు తెలిసి ఓకే నేనైతే మళ్ళా ఏమంటారు, అయినా నాకు ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సర్వీస్కి దగ్గరకు వచ్చేసింది అనమాట వెహికల్. సో ఇంకొక 400 కిలోమీటర్స్ జస్ట్ మనకు ఉన్నది. 400 కిలోమీటర్స్లో మనకి సెకండ్ సర్వీస్కి వచ్చేస్తుంది బండి. సో సెకండ్ సర్వీస్ అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ సర్వీస్ తర్వాత కూడా దీనికి రివ్యూ, లైక్ బండి ఎలా పనిచేస్తుంది, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నది కూడా ఒక వీడియో అయితే పెడతాం మీకు. ఓకే ఫస్ట్ సర్వీస్ అయితే పెట్టినానమ్మా. బిఫోర్ ఫస్ట్ సర్వీస్ పెట్టినా, బట్ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ వీడియో అనేది ఇంకా చేయలేదు. కానీ ఎండ ఒక్కటే గాయస్, ఎండ చాలా ఎక్కువ ఉంది. ఈ ఎండలో వెళ్తే మాత్రం చెమటలు అయితే దారుణంగా గారిపోతాయి లోపల. అంటే డబుల్ మీనింగ్ అనుకున్నారు, హెల్మెట్ లోపల. ఓకే ఇప్పుడు పెట్రోల్ కొట్టేయాలి. నాకు తెలిసి సరిపోతుంది నిలడానికి, బట్ ఎందుకైనా మంచిది కొంచెం కొట్టిద్దాం. ఓకే బ్రో, $250 కొట్టవా భయ్యా? 250. ఓకే డన్. 250 మస్తు సరిపోతుంది నాకు అంత దూరానికి. తెలుసు కదా యమహా బండ్లు, మైలేజ్ కింగ్స్. ఈ హెల్మెట్ పెట్టుకొని మాట్లాడితే అవతల వాళ్ళకి వినిపిస్తుంది, అసలుకి వినపడదు అనుకుంటా క్లారిటీగా. చలో గైస్ రైడ్ మళ్ళా స్టార్ట్. ఇంకా మనం బయలుదేరిన సమయం అవసరమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడోమీటర్ నాకు కనిపిస్తలేదు. యాక్చువల్గా ముందర నాకు లగేజ్ ఉంది, తల కిందికి పెడదామంటేనేమో లగేజ్ అడ్డొస్తుంది, బ్యాగ్ అడ్డొస్తుంది. చూడండి 3 పాయింట్స్ లేచింది అప్పుడే. చలో ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం గాయస్. అండ్ ఈరోజు ఏంటో తెలుసా, ఈరోజు సండే కాబట్టి అబ్సల్యూట్ ట్రాఫిక్. సండే మార్నింగ్ ట్రాఫిక్ అబ్సల్యూట్ తక్కువ ఉంటుంది. ఈ ట్రాఫిక్ అంటేనే చిరాకులు వేస్తుంది నాకు. అందుకని మోస్ట్లీ రైడ్స్ కూడా నేను ఎక్కువ చేయను, అందుకే నాకు ట్రాఫిక్ అంటేనే చిరాకులు వేస్తుంది. బట్ తప్పట్లేదు, ఫేస్ మాస్క్ అంటున్నది, ఫుల్ ఫేస్ హెల్మెట్లు ధరించండి గాయస్. హాఫ్ ఫేస్ హెల్మెట్లు పెట్టుకుంటే ఏంది ప్రాబ్లం అంటే, ఒకవేళ మనము కింద పడితే హెడ్ వరకు పైన బాగానే ఉంటుంది, కింద దవడ పగులుతుంది. అది చూసుకోండి ఫస్ట్. సో ఎప్పుడైనా ఫుల్ ఫేస్ హెల్మెట్సే కొనండి, అది కూడా చీప్ హెల్మెట్స్ కొనకండి, కొంచెం బ్రాండెడ్ హెల్మెట్స్ కొనండి, కొంచెం స్ట్రాంగెస్ట్ హెల్మెట్లు కొనండి. ఓకే పైసలు మహా అంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పోతాయేమో, కాకపోతే ఏంటంటే కొంచెం మీకు మంచిగా కాపాడుతుంది కదా, ప్రొటెక్షన్సే కదా. మీరు ఇక్కడ 500 పెట్టి ఈ చిన్న హెల్మెట్లు తీసుకుంటే మీకు ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది అది? నేను చాలా చూసిన కింద హెల్మెట్ పడిపోయి పగిలిపోయి. రీసెంట్ నేను చూసిన ఏంటంటే ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. ఒక అతనికి కింద పడిండు, హెల్మెట్ పెట్టుకున్నాడు, అయినా కూడా కింద పడిండు. హెల్మెట్కి బొక్క పడింది, నాకు అదే అర్థం కాలేదు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఆయనకి ఇంజూర్ అయింది. హెల్మెట్ పగిలిపోయింది, అది హెల్మెట్ లోపల అంతా జస్ట్ పల్చగా లేయర్ ఉంది పైన హెల్మెట్కి, అంత దానికి అంత ప్రొటెక్షన్ ఏం లేదు. చూసుకోండి గైస్, కొంచెం హెల్మెట్ తీసుకుంటే కొంచెం స్ట్రాంగెస్ట్ హెల్మెట్స్ చూడండి. చీప్గా అని చెప్పి తీసుకోకండి, రోడ్ల మీద కనిపించాయి. ఓకే ఫ్రమ్ మను బ్లాగర్ మీకు ఈ సజెషన్. హెల్మెట్ పెట్టుకోవాలా బాబు. మనకి హైదరాబాద్లోనే ట్రాఫిక్ ఉంటుంది, మన హైదరాబాద్లో లేట్ అయితే మనకి మంచి హైవే ఎక్కితే చాలా తొందరగా వెళ్ళిపోతాం తెలుసా. సో ఫస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నాం అంటే, మెయిన్ హైవే ఎక్కామంటే ఇంకా స్ట్రైట్ రోడ్డు, ఆపేటోడే లేడు, ఇక మస్తు వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ప్యారడైజ్ గ్రౌండ్, సారీ.
ఏ అమ్మ ఆరలో దొబ్బుతున్నారు గ్యాప్లా ఆడ ఆపడాలేసాము వెనకకెళ్ళి. ఇలాంటి షుగర్ పేషెంట్లు ఉంటాయి, మనం ఏం చేస్తాం గాయస్. నేను ఆరని కొడితే చెవులు పగిలిపోతాయి ఒక్కొక్కరిని, కానీ మళ్ళా ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నా. చూడండి గాయస్ రోడ్ ఎంత ఖాళీగా ఉందో ఈరోజు హైదరాబాద్. ఈ ఏరియా అయితే మస్తు రష్ ఏరియా. సిగ్నల్ పడ్డంటే 10 నిమిషాల దాకా సిగ్నల్ పడదు. అది చాలా వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. మెంటల్ వేస్తుంది లైన్లో. ఏ రాంగ్ రూట్ వస్తాడు ఓలుడు. చాలామంది నేను గమనిస్తా గాయస్, హారన్ కొడతారు బట్ ముందల ఎవడున్నాడో చూడరు. ముందల కారు ఉంది, ఆ కారు ఒకటి ఎట్లా పోతాడు, అంకిత జ్ఞానం ఉండదు. ఓరి నాయన, అది గాయస్ నాకైతే చాలా వరకు నేను ఫేస్ చేసింది. చాలాసార్లు కూడా నేను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అయితే నా ముందర కదలడానికి నాకు ప్లేస్ ఉండదు. నేను కారు అని క్లియర్గా అనిపిస్తుంది కదా, ముందర ఇంక బోనికి ఉండదు, ఇంక బోనికి రాదు అని చెప్పేసి అయినా కూడా హారన్లు కొడతారు గాయస్. మెంటల్ వేస్తుంది ఒక్కొక్కసారి. అమ్మ చాలాసార్లు తిట్టినా కూడా కోపంలో, ముందర కనిపిస్తలేదా ఎట్లా పోవాలని చెప్పి. అమ్మ ఈ కొడుకులకి మైండ్ పని చేయదు. ఏం పెద్ద కారు ఉంది, వెళ్ళిపోదాం గుంజుదాం అని చెప్పి ఒకటే ట్రై చేస్తారు. కానీ అమ్మ పక్కన ముందరని ప్రాబ్లం అర్థం చేసుకోరు. అవి ఏంటిది పెయింటా, ఏం చేస్తారో మరి ఇక్కడ. ఏంది ఇంతమంది వచ్చారా దీనికోసం? ఆహా ఎంత ఖాళీ రోడ్డు యార్. ఇంత ఖాళీ ఉండదు జనరల్, ఇది ఓన్లీ సండేస్. నేను ఎంత పోతున్నానో నాకే తెలుస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపిస్తలేదు స్పీడ్ ఎంత వెళ్తున్నాను. బట్ MT-15 ఎకానమీలో తోలుకుంటే, అంటే 40 to 60 మధ్యలో తోలుకుంటే మీకు మైలేజ్ పొట్టు మైలేజ్ వస్తుంది గాయస్. అంటే అది కూడా హైవేలో, మేము ఇక్కడ లోకల్లో నడవది మైలేజ్. అంటే కష్టం లోకల్లో. హైవేలో పోంటే ఏమైనా కూడా సో మీకు మస్తు మైలేజ్ వస్తుంది. మైలేజ్ ఇన్ ద సెన్స్ మీకు ఒక 55 వరకు వస్తుంది. అంటే మీకు మీరు నడిపే విధానం బట్టి, అంటే మీరు వెహికల్ని బట్టి. సో 55 మనం గెస్ చేయొచ్చు. చెయ్యి ఎందుకట్లా బయట పెడతాం, అయితే పోతుంది చెయ్యి. ఇలాంటి మనుషులు ఉంటారా భయ్. అనేది ఇండికేటర్ ఫిక్స్ చేసుకుంటే తలక నొప్పి ఉండదు. ఊక చేతులు బయట పెట్టలేం కదా చెయ్యి పోయినాక. ఇటు వెళ్తే వరంగల్, భువనగిరి, ఇటు వెళ్తే ఇలా వెళ్తే మన నల్గొండ. సో గాయస్ యాక్చువల్గా నేను ఎంతగానో నల్గొండ అని ఎందుకు చెప్తున్నా తెలుసా, మా నల్గొండ. అందుకనే మా నల్గొండకే ఒక రైడ్ వేద్దాము, ఎట్లుంటుంది చూద్దాం. లైక్ ఎట్లుంటుంది కాదు, మా ఊర్లో కూడా మా నల్గొండలో కూడా మీకు ప్లేసెస్ ఉన్నాయి కదా, చూపించాలి కదా. సో నేను కూడా మ్యాక్స్ నల్గొండలో ఉన్న ఏరియాస్ అన్నీ కవర్ చేస్తాను, బైక్ రైడ్ చేస్తాను, మీకు అన్నీ చూపిస్తాను లొకేషన్స్. సో అవి మీకు పక్కా నచ్చుతాయి అండ్ మీరు పక్కా వచ్చి విజిట్ చేయండి నల్గొండని. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళిపోయి నేను కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మీకు ఈవినింగ్ టైంలో నీకు మొత్తం వేరియస్ లొకేషన్స్ అనేవి చూపిస్తాను. ఓకే, సో వెయిట్, ఇక్కడ కూడా లారీ కూడా మలుపుతున్నాడు. వామ్మ, అవి మీద పడ్డాయి అంటేనా డైరెక్ట్గా ఏమలోకం. నాకు కూడా ఇంటి దగ్గర పని ఉంది కాబట్టి నేను ఈ వీక్ అనేది ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయినా. న్యూ కెమిమోటో గ్లవ్స్ ఎలా ఉన్నాయి గైస్? కెమిమోటో 1500 బడ్జెట్లో మంచి గ్లౌజెస్ ఇవి. వీటిది కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాము. అంటే గ్లౌజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది కూడా ఒకసారి చూద్దాము. వీటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎవరైతే బడ్జెట్లో గ్లౌజెస్ మంచి కావాలనుకుంటే. లైనర్స్ రా బాబు, ఈ లైనర్స్ ఇంతే ఉంటుంది లైనర్స్ మీద వెళ్తే. ఏం మారలేనో మొత్తం ఇట్లనే అవుతుంది. ప్రజెంట్ మనము ఇక్కడ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము.
సో ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా హైవే తగులుతుంది. సో వనస్థలిపురం నుంచి అండ్ మనకి హయత్ నగర్ వస్తుంది. సో అక్కడ నుంచి మనకి స్ట్రైట్ రోడ్ ఉంటుంది మొత్తం ఇక. సో డైరెక్ట్లీ మనం వెళ్ళిపోవచ్చు. సో కాకపోతే ఎండ ఒక్కటి మనకి ఈరోజు చాలా ఎక్కువ ఉంది అనుకుంటా, ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి. ఇది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ రోడ్ ఇక మొత్తం మనకి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా ముందర, ఇక్కడ నుంచి మనకు మొత్తం స్ట్రైట్ రోడ్. సో డైరెక్ట్లీగా మనం వెళ్ళిపోవచ్చు. గ్యాస్ మనం ఇక్కడ ఈ వనస్థలిపురం కదా, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ నుంచి ఇక్కడ వరకు రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఏదైనా కూడా కొంచెం చూసుకోండి, ఎందుకంటే అన్ని గుంటలు ఉంటాయి ఎక్కువ. మనకి టోల్ గేట్ రోడ్ ఒక్కటి స్టార్ట్ అయితే మనకు మొత్తం ఇంకా కంఫర్ట్ హైవే. సో అక్కడ వరకు అయితే మనకి మొత్తం ఇవే ఉంటాయి రోడ్స్, గుంటలు. ఇది ఓల్డ్ రోడ్, ఆ న్యూ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. మన లుక్ చూడండి, మన కట్అవుట్ చూడండి అద్దంలో ఎంత బాగా అనిపిస్తున్నాను. ఆహా, మెరిచిపోతుంది మొత్తం బ్యాగ్. ఇట్లా తొందరపడి ఓవర్టేక్ చేసాం అనుకో ఇలాంటి ప్లేస్లో అప్పుడే డివైడర్లో గుద్దుకుంటాం. ఓ చెప్పాను కదా గైస్, అక్కడ రోడ్డు కొత్త రోడ్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని. ఇదే గాయస్ పాత రోడ్లో ఇట్లా ఉంటాయి, గుంటలు 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 గుంటలు. ఏంది అంత వంకర కూర్చొని వెళ్తాడు గాయస్. ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాము. సో అది మాత్రం వెనకకు నెట్టేస్తుంది హెల్మెట్ని. నా ఫోన్ ఎక్కడ పోతుందని చెప్పి భయం అవుతుంది నాకు. అనుకున్నా, చెప్పినా కదా గాయస్ ఇట్లనే ఉంటుంది ఇది. అమ్మా ఈ రోడ్డు చాలా డేంజర్ ఉంటుంది, షోగా పోవాలి. యాక్చువల్గా మనకు ముందర కార్లో ఏమైనా వెహికల్స్ వెళ్తే మనకి కనిపించదు రోడ్, అవతల రోడ్డు. సో మన ఇంకా సడన్గా మనకి ఏ గుంటలు వస్తే కూడా తెలియదు ఆ కారు ముందర ఉండడం వల్ల. విండు 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 అయినా కొత్త కార్లు సడన్ స్పీడ్ అండ్ లిమిట్ అని ఉంటుంది కదా, వీళ్ళు ఎందుకు ఇంత స్పీడ్ వెళ్తున్నారు? ఇప్పుడురా ఎట్లా వస్తావరా? ఇప్పుడురా ముందలంతా మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఎగురు. ఇది మనకి మౌంట్ ఒపేరా అనుకుంటా, లోపల మౌంట్ ఒపేరా మేబీ. ఎంత కొత్త కొత్త రోడ్స్, ఇంకా చూడాలి ఎట్లుంటాయి. చూడరా రోడ్ చూడాలి కదరా, డైరెక్ట్ అవతల సైడ్ చూసుకో. ఇవ్వడరాడు నాకు అర్థం కాదు, అవతల సైడ్ చూసుకుంటే అటు పోతాడు, ఇక్కడ చూడాలి కదా. ఇట్లా వస్తున్నాం అందరం, అటు చూసాడు ఏంది గుద్ది. ఆహా డ్రైవ్ సౌండ్ చూడు, పగిలిపోతున్నాయి విండ్ సౌండ్కి. ఇక మనకి ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ రోడ్ అయితే ఉంటుంది మొత్తం. ఇక మనకి గలీజ్ అంటే మంచిగా నీట్గా ఉంటుంది రోడ్, అంతేగా ఏ ప్రాబ్లం ఉండదు. అరే బ్రేక్స్ పడుతున్నాయండి, అరే ఏమైంది బ్రేక్స్కి? ఏమైంది? బ్రేక్స్ ఎందుకు పడతాడు చక్కగా షీట్కా? మనకి టోల్గేట్ రోడ్ స్టార్ట్ అయింది. సో టోల్గేట్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మనకి రోడ్ అంతా నీట్గా ఉంటుంది, ఏ గుంటాలు ఏముంటుంది, మంచిగా అంటే మంచిగా హాయిగా వెళ్ళిపోవచ్చు. జై శ్రీరామ్.
గ్యాస్ నాకు ఫోన్ వల్ల విండ్కి ఆ విండ్ ప్రెషర్కి నా హెల్మెట్ పక్కకి జరుగుతుంది, అంటే ఇలా కొంచెం సైడ్ అన్నా కూడా హెల్మెట్ పక్కకి వెళ్ళిపోతుంది. హెల్మెట్ వెళ్తుంది బట్ మొత్తం చాలా విండ్ చాలా ఉంది, విండ్ ప్రెషర్. తమ్ముడు గాయ్స్ టైం వచ్చేసి 11:30, అంటే మన 10 అంటే 1.5 అవర్ అయితే అయిపోయింది. ఇంకొక నాకు తెలిసి గంట పట్టవచ్చు. చెప్పాను కదా 2 hours నుంచి 3 hours వరకు మధ్యలో పడతాయని చెప్పినా కదా. సో మనకి టైం వచ్చేసి గంట మధ్యలో ఇంకొంది టైం. శివ ఎక్కడ వీడియో సో వచ్చేసి ఎక్కుతావా? ఎక్కడికి పోయేస్తున్నారు? చౌటుపల్లేనా? ఓకే ఓకే బాయ్. వీళ్ళు ఇక్కడికి వచ్చారా? మనం అక్కడెక్కడ తప్పిపోయారే, మళ్ళీ బాగానే వచ్చేస్తారు ముందుకి, మన ముందుకి. మనం స్లో అయినాం యాక్చువల్. ఇక్కడ ఒకటే టోల్ గేట్ ఉంటుంది మనకి నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్తేటప్పుడు మనకు తగిలేది ఒకటే టోల్ గేట్. ఇది దాటితే మనకి సూర్యాపేటకి వెళ్తే మీకు ఇంకా టోల్ గేట్స్ తగులుతాయేమో. సో ప్రజెంట్ అయితే ఒకటే టోల్ గేట్. గైస్ అద్దంలో చూడొచ్చు మన సెటప్. ఫైనల్లీ రీచ్ నార్కట్పల్లి. సో మొత్తానికి అయితే మనం నార్కట్పల్లి దగ్గరకు వచ్చేస్తాము. ఇప్పుడు నార్కట్పల్లి ఫ్లైఓవర్ ఇది. సో ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్ వెళ్తేనేమో మనకి విజయవాడ వస్తుంది, సూర్యాపేట విజయవాడ. సో మనం ఇక్కడ ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్లైఓవర్ దిగాలి, దిగి రైట్ తీసుకుంటే మనకి నల్గొండ వచ్చేస్తుంది. చూసినారా? కొండలు కొండలు కొండలు, నల్లగొండ ప్లస్ కొండ, అన్ని కొండలే ఉంటుంది నల్లగొండలో. గాయ్స్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దిగే ఫొటోస్ అయితే సూపర్ ఉంటుంది, కానీ ఇది హైవే మస్తుంది లొకేషన్ అయితే. గ్యాస్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇది స్ట్రైట్ రోడ్. స్ట్రైట్ వెళ్తే మనకి విజయవాడ, చెప్పాను కదా విజయవాడ అండ్ సూర్యాపేట వస్తాయి. సో ఆంధ్ర స్టార్ట్ అవుతాయి ఇటు వెళ్తే, స్ట్రైట్ వెళ్తే. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అంటే మనకి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో నార్కట్పల్లి ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ దిగి అండ్ మనం రైడ్ తీసుకోవాలి కింద నుంచి. ఓకే, సో కింద నుంచి రైడ్ తీసుకుంటే మనకి నల్గొండ వచ్చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి నల్గొండ దాటగానే మళ్ళీ గుంటూరు ఉంటుంది అన్నమాట. నల్గొండ దాటితే మనకి అక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళొచ్చు. స్పీడ్ బ్రేకర్లో సచ్చాను రా బాబు. సో ఇప్పుడు మనం రైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. సో రైడ్ తీసుకుంటే మనకి నల్గొండ. ఇది నార్కట్పల్లి. సో ఇక్కడ నుంచి నల్గొండ స్టార్ట్ అవుతుంది. ఇదంతా నల్గొండ డిస్ట్రిక్ట్. పెద్ద పెద్ద లైనర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మాత్రం స్లోగా వెళ్ళకపోతే మీ అన్నీ ఎగిరిపోతాయి. బ్రేక్లు వేయడం లేట్ అయింది యార్. మనకి చెరువుగట్టు జాతర, ఇక్కడ చెరువుగట్టు అంటారు కదా, ఇదే చెరువుగట్టు. ఇక్కడ మొత్తం జనాలు చూసినారా? వీళ్ళందరూ మొన్న శివరాత్రికి వచ్చి ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు. శివరాత్రి చాలా సూపర్గా జరుగుతుంది చెరువుగట్టు. గ్యాస్ మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము నల్గొండకి. స్ట్రైట్కి వెళ్తే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట, ఆంధ్ర. ఇందాక మీకు ఏదైతే నార్కట్పల్లి హైవే అన్నానో అట్లా వెళ్తేనేమో విజయవాడ వస్తుంది, ఇట్లా వెళ్తేనేమో గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది స్ట్రైట్ హైవే, ఇది అంతా హైవే. స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు గుంటూరు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది బార్డర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. సో ఇది గైస్
మనం రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ముందర. సో రైడ్ తీసేసుకుంటే మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మీకు ఈవినింగ్ అయితే మళ్ళీ మనం బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మీకు చూపిస్తా ఎలా ఉంటుందో ఇక్కడ ప్లేసెస్ కొన్ని చూపిస్తాను మీకు, ఓకేనా. సో చూడొచ్చు, వెల్కమ్ టు నల్గొండ. ఫోర్త్ గేర్లో ఇప్పుడు 8 ఇయ్యాలి. ఫోర్త్ గేర్లో చూడండి గాయస్, ఫోర్త్ గేర్లో ఇంతకంటే లేపుతాడు అడ్డొస్తాడు. ఫోర్త్ గేర్లో 90 లేస్తుంది దగ్గర దగ్గర.